ప్రవేశపెట్టిన బడ్జెట్ పై పోరాటాన్ని చేస్తున్నారు సిపిఎం నాయకులు. భువనగిరి జిల్లా కేంద్రంలో సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు పార్టీ నాయకులు బీజేపీ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెట్ పై పోరాటాన్ని సాగిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ పై నిరసన తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ గోదా శ్రీరాములు, ఎండి జహంగీర్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజీనామా చేయాలి. తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీ 8 మంది వెంటనే రాజీనామా చేయాలి. తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీ వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయవలసినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది చూస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం మోడీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రైతాంగానికి కానీ, విద్యార్థులకు కానీ, కార్మికులకు కానీ, విద్యా వైద్యానికి కానీ కనీసం సౌకర్యాలు లేనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ను వామపక్ష పార్టీగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే సవరించి తిరిగి ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమా, కార్పొరేట్ శక్తుల ప్రభుత్వమా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈనాడు రైతాంగాన్ని, కార్మికులను రకరకాలుగా కుట్రలు చేసి కొత్త జీవాలు తెచ్చి ఇవాళ మన యొక్క వ్యవసాయ రంగాన్ని నిర్వహణ చేసే పరిస్థితిని తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. మొన్న ఢిల్లీలో 2020-21 సంవత్సరంలో నల్ల చట్టాలు 3 తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 13 నెలలు ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నరేంద్ర మోడీ రాతపూర్వకంగా ఆ చట్టాలు వెనక్కు తీసుకుంటామని చెప్పి హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ హామీలను కూడా గత 3 సంవత్సరాలుగా అమలు చేయకుండా దొడ్డిదారిన ఆ చట్టాలను మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈనాడు మనం చూస్తున్నాం. అందుకే రైతులకు ఎవరికి కూడా ఈ యొక్క బడ్జెట్ ఉపయోగపడదు. కాబట్టి ఈ యొక్క బడ్జెట్ను సవరించి ముఖ్యంగా ఈ వెనక్కు తీసుకొని ఆలోచింపజేయాలని చెప్పి సిపిఐఎంఎల్ నూటెంబై కలిసి జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సిపిఐఎంఎల్ నూటెంబై కలిసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. కేంద్ర బడ్జెట్ ఈనాడు ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా ఉన్నది. ఈ బడ్జెట్ సామాన్యులు, రైతులు, అలాగే వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థి యువజనులు, సామాజిక శక్తులకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా ఉన్నది. కేవలము పెద్దవాళ్లకు, సంపన్న వర్గాలకు పెద్దపీట వేసి వాళ్ళ బాగు కోసం ఉన్నటువంటి బడ్జెట్గా ఈనాడు బీజేపీ బడ్జెట్ ఉన్నట్టు పరిస్థితున్నది. అంటే దేశ సంపదని శ్రామికులు, రైతాంగం సృష్టిస్తున్నటువంటి దేశ సంపదని సమాన స్థాయిలో పంపిణీ చేయకుండా కేవలము పెద్దవాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది సరైనది కాదు. ఇది ప్రజా వ్యతిరేకం అని చెప్పని చెప్తా ఉంది. చూడండి, బడ్జెట్లో 50 లక్షల కోట్ల పైకున్నటువంటి బడ్జెట్లో ఉపాధి హామీకి సంబంధించినటువంటి, పేదలకు సంబంధించినటువంటి నిధుల్ని గతం కన్నా ఇప్పుడు నిధులు తగ్గించాయి. అలాగే విద్యా విషయంలో కూడా 10% బడ్జెట్లో కేటాయించాలంటే కేవలం 3% మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. అలాగే మీరు రైతాంగానికి సంబంధించినటువంటి సబ్సిడీల విషయంలో 11,000 కోట్ల రూపాయలు సబ్సిడీ పెట్టి 10,000 కోట్ల వ్యవసాయ బడ్జెట్ చేశారు. ఆ రకంగా చూస్తే మొత్తం ప్రతి దాంట్లో కోతలే తప్ప బడ్జెట్ వల్ల సాధారణ జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన సందర్భంగా మనకి ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీల విషయంలో ఏ ఒక్క ప్రస్తావన కూడా లేదు. మన యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చినప్పుడు గతంలో ఎయిమ్స్ విషయంలో పోయిన బడ్జెట్లో 100 కోట్లు పెట్టారు. ఈసారి ఎయిమ్స్ విషయంలో 1 పైసా కూడా కేటాయించారు. అలాగే మూసి పునరుజ్జీవ విషయంలో మూసిని ప్రక్షాళన చేయడంలో గోదావరి జలాల విషయంలో కూడా పైసా కేటాయింపులు లేవు. అలాగే త్రిపులార్ రోడ్డు నిర్మాణ విషయంలో కూడా పైసా కేటాయింపు లేదు. ఈ రకంగా చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన పొలంలో పెద్ద గుండు సున్నానే మిగిల్చినటువంటి పరిస్థితి ఉన్నది.
దాంతోపాటు బయ్యారం ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, అలాగే కాళేశ్వరాన్ని జాతీయ హోదా ఇచ్చే విషయంలో కావచ్చు, ప్రాణహిత రంగారెడ్డి జిల్లా ప్రాణహిత సంబంధించినటువంటి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించేటువంటి విషయంలో కావచ్చు, ఏ రకంగా చూసినా కూడా రైల్వేలకు సంబంధించినటువంటి విషయంలో చూసినా తెలంగాణ రాష్ట్ర విడల వివక్షతతో ఉన్నటువంటి ఈ కేంద్ర బీజేపీ యొక్క దుర్మార్గమైనటువంటి బడ్జెట్ ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం. అందుకే వెంటనే పునఃసమీక్షించాలా, వెంటనే సవరించాలా. ఎగవేతదారులకు బ్యాంకులలో రుణాలు తీసుకొని మరి ఎగవేతి విదేశాల్లో ఉన్నటువంటి వారికి, ఆదానికి, అంబానికి అనుకూలంగా ఈ బడ్జెట్ ఉన్నదని చెప్పేసి, మరి ప్రజా అనుకూల బడ్జెట్ తేవాలని చెప్పేసి ఇవాళ అనేక రకాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఏ మాత్రము అనుకూలంగా ఉన్నా ఈ మోడీకి కళ్ళున్నా, చెవులున్నా, నోరున్నా స్పందన చేయకుండా అదే విధంగా ఇవాళ కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. ఇవాళ మన పార్లమెంట్లో అనేక మంది ఎంపీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మోడీకి ఇంత కూడా మన తీర్పు రక్తం ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా వెంటనే ఈ బడ్జెట్ సవరించాల్సిందిగా మేము వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తాము. కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్లు ఎక్కడైనా గుర్తించినారంటే ఎక్కడ అనుకోవడం. ఉదాహరణ చూస్తాను, మన భువనగిరిలో చౌరస్తాలలో ఒకరినే వాళ్ళు నిలబడతారు. దాదాపు 500 మంది ఉంటారు. 500 మంది వాళ్ళు పనిచేస్తుంటే నిధులు లేకపోతే ఇట్లాంటి కార్మికుల మీద బడ్జెట్ ఏం ప్రభావితం చేశారు. రైతులు ఉన్నారు, రైతుల సమస్యల మీద రోజువారీగా కాంగ్రెస్ పార్టీలో వామపక్ష పార్టీ రైతాంగ సమస్యల మీద పెట్టుబడి విషయాల మీద ఆందోళన జరుగుతుంది. కానీ వాళ్ళు ఏం చేయగలుగుతున్నారంటే రైతుల సమస్యల మీద పరిష్కారం ఈ బడ్జెట్ లేదు. ఇలాంటి అసంఘటిత కార్మిక సంఘాలు ఉన్నాయి, తర్వాత కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా ఈ ఏదైతే ఉందో ఈ కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ పరం కాకుండా తయారు చేసే ఏదైనా కానీ కార్మికుల సమస్యల పరిష్కారం ఈ దేశంలో ఏదైతే ఉందో బీజేపీ బడ్జెట్ అనే విషయంలో ఏంటి అందిస్తారో. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.